పూజానే వెళ్ళిపోతాను ప్లీజ్. అరే పార్టీ ఇప్పుడే మొదలైంది, నువ్వేంటిలా? ఏం చేయమంటావు? 12 దాటిందంటే నాన్నగారు కంగారు పడిపోతారు కదా. కొంచెం సేపు నీ ఎవరో ఒకరు తోడొస్తారు. లేదు లేదు, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. ఇంత రాత్రి ఒక్కదాన్ని వెళ్తావా? అరే నేనేమైనా నడిచి వెళ్తానా? కార్ ఉందిగా. ఓకే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. బాయ్ బాయ్. అమ్మగారు నా మాట అది నేను చెప్పేది అది. అమ్మగారు ఒక్క నిమిషం తమ్ముడు. అమ్మగారు ఒక్క నిమిషం అమ్మగారు తమ్ముడు. హలో హలో మేడం, హలో నేను చెప్పేది హలో మేడం, హలో మేడం, హలో ఎక్స్క్యూజ్ మేడం, మేడం ఒక్క నిమిషం మేడం, మేడం హలో హలో. రెండైంది, ఇప్పటిదాకా సంజయ్లు చేరలేదు. ఇంకా చేయండి పిల్లల్ని గారం. ఇందులో గారం ఏముంది? అది ఫ్రెండ్స్ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తానంటే ఎవరు కాదనగలరు? మరంత కంగారు పడతారెందుకు? వచ్చి హాయిగా పడుకోండి. నీ టెన్షన్ ని నా మీద చూపిస్తావే. మరి నేనేం చెయ్యను చెప్పండి? అర్ధరాత్రి 12 అయింది. వయసులో ఉన్న అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదంటే మనసు కుదుటగా ఉంటుందా? ఏమండి, మీరు పని చేస్తారా? ఉషకి ఫోన్ చేయండి. సరే చేస్తా. నాకు హలో. హలో అమ్మా ఉషా. ఎవరు? అహూజా అంకుల్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. ఓసారి సంజని పిల్లమ్మా. సంధ్య? సంధ్య ఇక్కడ లేదే. 2 గంటల ముందే వెళ్ళిపోయింది. ఏంటి 2 గంటలైందా? 2 గంటలా? అమ్మా కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. రాలేదా? ఎక్కడికి వెళ్ళుంటుంది? తను ఒంటరిగానే వెళ్ళిందా? తోడెవరైనా ఉన్నారా? తను ఒంటరిగానే వెళ్ళింది. నేనంటూనే ఉన్నాను ఎవరైనా ఫ్రెండ్స్ తో వెళ్ళమని. తనంది 12 దాటితే తన ఆగలేనని. మీరు భయపడతారంట కదా. నాకేం అర్థం కావట్లేదమ్మా. ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు? నీకేం మాత్రం తెలిసినా ఫోన్ చేయమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే నేను అడుగుతున్నాను. ఎందుకు కాపరాగా ఉంది శోభ? 3 గంటలంటే తక్కువ సమయం ఏం కాదా హౌజా గారు? ప్రస్తుతం ఊళ్ళో పరిస్థితులు కూడా ఏం బాలేవు. కిడ్నాపింగ్స్, కొట్లాట్లు చాలా జరుగుతున్నాయి. మేము టీవీ న్యూస్ పేపర్స్ లో కూడా ప్రకటనలు ఇచ్చాం. మా అమ్మాయిని ఎలాగైనా వెతకండి. తన ఆచూకిని ఎలాగైనా తెలుసుకోండి. ఇన్స్పెక్టర్ గారు, సంధికేమైనా హాని జరిగితే నన్ను దేవుడు కూడా క్షమించడు. లేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఇది ఆడపిల్ల విషయం. మా బాధ మీరు అర్థం చేసుకుంటాను. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంతకీ అమ్మాయి పేరేంటన్నారు? పేరు సంధ్య ఆహుజా. రంగు తెల్లగా ఉంటుంది. హైట్ 5 ఫుట్ 4 ఇంచెస్. ఆ టైంలో పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంది. కార్ నెంబరు MP 04V 5770. MP 04V 5770. సరే,
నేను వైర్లెస్ లో మెసేజ్ పంపిస్తున్నాను. నేను కూడా రౌండ్స్ కి బయలుదేరుతున్నాను. నా మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోండి. తను వచ్చేసిన వచ్చిండొచ్చు ఈ పాటికి. మీ నోటి బానే ఉండు భగవంతుడా. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, థ్యాంక్ యూ. తొందరగా 204 త్వరగా పని. కానిస్టేబుల్ ఆగు. అదే నంబరు. హలో అమ్మ సంధ్య. అహుజా, నీ కూతురు గురించి చెప్పడానికే ఫోన్ చేశాను. ఎవరిది? మా అమ్మాయి ఎక్కడ? మీ అమ్మాయి మా దగ్గరే క్షేమంగా ఉంది. మీ దగ్గర ఉందా? మా వశంలో ఉంది. ఇంతకి మీరెవరు? మేమెవరైతే నేను చెప్పేది శ్రద్ధగా విను. మధ్యలో మాట్లాడకు. నీ కూతురు నీకు మళ్ళీ కావాలనుకుంటే 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు 25 లక్షల? ఇంకేం ప్రశ్నలు వేయకు, సరేనా? చెప్పింది వినో. డబ్బులు తీసుకుని ఎక్కడికి రావాలో నేను తర్వాత చెప్తాను. పోలీసులకు చెప్పావంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ ముద్దుల కూతురికి బదులు డెడ్ బాడీని పంపిస్తాను. ప్లీజ్ అలా చేయకు, ప్లీజ్. నీ కూతురు సజీవంగా కావాలనుకుంటే దానికి ఖరీదు 25 లక్షలు. చూడు, నాకంత తాహతు లేదు. ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడి నుంచి తేగలను? నా సర్వస్వం అమ్మేసిన కానీ ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేను నేను. నీకు దండం పెడతాను, దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టు. నీకు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. నేను మరోసారి చెప్తున్నాను, పోలీసులకి చెప్పావంటే మాత్రం నీ ముద్దుల కూతురి పార్ట్స్ దొరుకుతాయి నీకు. నా మాట విను. హలో 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 హలో. ఎవరది? ఏం కావాలట? కిడ్నాప్. సంధ్య కిడ్నాప్ అయింది. 25 లక్షలు అడుగుతున్నారు. 25 లక్షలా? 25 లక్షలు. 25 లక్షలా? నేను వద్దు, పోలీసులకు ఫోన్ చేయొద్దు, చంపేస్తారు. అమ్మాయిని చంపేస్తారు. ఇదిగో, మా నాన్న అంత గొప్పవాడు కాదు. ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉండవు. నువ్వు నన్ను వదిలే, లేదంటే నేను ఊరుకోను. 25 లక్షలంటే మాటలా? చెప్పడం అయిందా? నీ అందమైన ముఖం చూస్తుంటే జాలేస్తుంది. సరే, తగ్గిస్తాలే, నీ కోసం తగ్గిస్తా. హలో అహుజా,
జాలేస్తుంది నీ మీద 25 లక్షలు ఇవ్వలేనంటున్నావు కదా, సర్లే 10 లక్షలు ఇచ్చి నీ కూతురు తీసుకో. మా మా అమ్మాయి ఇక్కడ. ఉంది, నీ కూతురు ఇక్కడే నా పక్కనే ఉంది. ప్లీజ్ నన్ను మా డాడీతో మాట్లాడనివ్వు. అలాగే అలాగే మాట్లాడిస్తాను. హలో. అవుజా, బేరం ఇష్టం అయితే చెప్పు, నీ కూతురుతో మాట్లాడిస్తాను. డాడీ, హలో. డాడీ, డాడీ, హలో హలో డాడీ, డబ్బులు ఇవ్వద్దు డాడీ, పోలీసులకు ఫోన్ చేయండి డాడీ. నీకు చావు దగ్గర పడింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. నువ్వు ప్లీజ్ ఏం చేయకు, ప్లీజ్ ఏం చేయకు. నేను వస్తున్నాను, డబ్బులు తీసుకొస్తున్నాను. నా కూతురు కోసం ఏమైనా చేస్తాను, అన్ని అమ్మేసుకుంటాను. 10 లక్షలు తీసుకొస్తున్నాను. దయచేసి తనని ఏం చేయకు. ఏం చేయను, నీ ముద్దుల కూతుర్ని ఏం చేయను. సరిగ్గా విను, రేపు రాత్రి 2ంటికి నేషనల్ పార్క్ దగ్గరికి డబ్బులు తీసుకురా. నా మనుషులు అక్కడ నీకు కనపడతారు. సరే, మరి మా అమ్మాయి? నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాక నా మనుషులు నీ కూతురు ఎక్కడుందో చెప్తారు. గుర్తుంచుకో, రేపు రాత్రి 2ంటికి నేషనల్ పార్క్ దగ్గర 10 లక్షల రూపాయలతో. నువ్వు చేసేది ఏమీ బాలేదు. నేనే గనక నీ ఈ పన్నాగంలో నుంచి తప్పించుకున్నానంటే నిన్ను మాత్రం వదలను, నిన్ను మాత్రం వదలను, నిన్ను వదలను, నిన్ను అస్సలు వదలను, వదలను నిన్ను. ఓరి భగవంతుడా, ఎందుకు ఈ పరీక్ష మాకు? సర్దుబాటైందా? డబ్బులాగా సర్దుబాటు చేశాను. మన షాప్ అమ్మేశాను. ఏంటి, షాప్ అమ్మేశారా? అవును శోభ, పిల్లల కన్నా మనకి ఇవన్నీ ఎక్కువేం కాదు కదా. మన అమ్మాయి కోసం ఒక్క దుకాణం ఏమిటి శోభ? కావాలంటే ఈ ఇల్లే అమ్మేస్తాను. కానీ మన అమ్మాయి మాత్రం క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి శోభ. ఎంత ప్రేమ ఉంది అదంటే మీకు. ప్రతి ఒక్క తండ్రి ఈ లోకంలో మీలా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు? రాత్రి 2ంటికి. అవుజా, నువ్వేనా? డబ్బు తెచ్చావా? తెచ్చాను. మా అమ్మాయి ఎక్కడ? ముందు డబ్బు. మా అమ్మాయి ఎక్కడ? అహ్మదాబాద్ రోడ్ లో 5వ నంబర్ మైల్ రాయి దగ్గరికి వెళ్ళు, అక్కడ దొరుకుతుంది నీ కూతురు. అంటే మా అమ్మాయి తీసుకురాలేదా? లేదు. రేయ్! పిచ్చి పిచ్చి వేసేస్తాను, జాగ్రత్త. హలో. ఏయ్, అహ్మదాబాద్ రోడ్ లో 5వ నంబర్ మైల్ రాయి, అక్కడే దొరుకుతుంది నీ కూతురు. వెళ్ళు. మమ్మల్ని వెంబడించండి, జాగ్రత్త. హలో బాబు, మిమ్మల్ని. హలో బాబు. మా అమ్మాయి. సంధ్య, సంధ్య.
డ్రైవర్ కాస్త తొందరగా పోని ప్లీజ్ పోని. ఐదో నెంబర్ మరి అది ఆపు ఆపు ఇక్కడ ఆపు ఆపు. సంధ్య 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 అమ్మా సంధ్య 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 ఆ దుర్మార్గులకి డబ్బులు ఇచ్చేసానమ్మా వచ్చేసానమ్మా నేను. పదమ్మా ఇంటికి వెళ్దాం పదమ్మా వెళ్దాం పద. సంధ్య 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 మాట్లాడమ్మా ఏమైందమ్మా నీకు? పద వెళ్ళిపోదు పదమ్మా. సంధ్య 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 ఏమైందమ్మా సంధ్య 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 అహూజా గారు, ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది. మీరు ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఒక్కసారి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బాగుండేది. ఎలాగోలా వాళ్ళ ఆచూకీ కనిపెట్టేవాళ్ళం మేము. ఇన్స్పెక్టర్ గారు, ఆ విధంగా చేయలేకపోవడానికి ఒక కారణం ఉంది. వాళ్ళు మమ్మల్ని హెచ్చరించారు. మా అమ్మాయి ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. భయపడ్డాను. దాని ఫలితం చూశారుగా. ఆ దుర్మార్గులు డబ్బులు తీసుకుపోయారు, ఇంకా ఇంత నీచమైన పాపాన్ని కూడా ఒడిగట్టారు. ఇప్పుడు పోలీసులకు కూడా వాళ్ళని పట్టుకోవడం కష్టమే. ఎలాంటి క్లూస్ ఏమీ వదలలేదు వాళ్ళు. అయినా మేము ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు కనుక పట్టుబడితే కనీసం మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది కదా. ఇన్స్పెక్టర్, మా అమ్మాయి లేనప్పుడు ఈ డబ్బులు ఎంచేసుకుంటాం. కానీ మీరు మా అమ్మాయి హంతకుల్ని మాత్రం పట్టుకోండి. వాళ్ళకి శిక్ష పడేలా చూడండి ఇన్స్పెక్టర్. వాళ్ళకి శిక్ష పడేలా చూడండి. వాళ్ళకి శిక్ష పడేలా. తప్పకుండా హౌజా గారు, తప్పకుండా. మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. మీరు మాత్రం కొంచెం ధైర్యంగా ఉండండి. అప్పుడే సంజయ్ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇంటికి వెళ్తావా? ఏం మిగిలిద్దని ఇంటికి వెళ్దాం ఉంటుందో శోభ. అలా అనకండి. నాకు చాలా సిగ్గుగా ఉంది శోభ. నా కూతుర్ని ఇంటికి రప్పించుకోలేకపోయాను. అలా అనకండి. మీరు అలా అనకండి. మీకు చేతనైంది, చేయగలిగింది మీరు చేశారు. అంతకన్నా అంతకన్నా ఇంకేం చేస్తాం మనం? మన సంధ్య జీవితం అస్తమించింది. మనల్ని చీకట్లా వదిలి వెళ్ళిపోయిందండి.
అమ్మా ఏం మెరుపులు వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది, చాలా భయం. అరే కార్ ఆపు ఆపు. అరే ఏమైంది? అటు చూడండి, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఎవరో అమ్మాయి కూర్చుని ఏడుస్తుంది. ఒకవేళ అమ్మాయికి ఏదైనా సాయం కావాలేమో వెళ్ళి అడగండి. నీకు పని పాట లేదు. ఊరు పేరు తెలియని వాళ్ళకి ఏం సాయం చేస్తావు? అరే అదేంటి మరీ అలా మాట్లాడుతున్నారు? కనీసం అడగచ్చు కదా. ఆ అమ్మాయికి అసలు ఏమైందో. ప్లీజ్ వినోద్, నడు వినోద్, పద అడుగుదాం. సరే సరే, మేము దిగి చూసొస్తాం. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమండి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది చెప్పండి. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు, ఆ అమ్మాయి మాయమైపోయింది. ఏంటి? ఓ నో! కొంపు తీసి ఏదో ప్రేతాత్మ కాదు కదా. మనకి సార్ పేపర్. శోభా, 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 ఏమైందండి? ఇదిగో విచిత్రమైన వార్త వచ్చింది పేపర్లో. ఏమిటో చెప్పండి. ఈ వార్త ప్రకారం అహ్మదాబాద్ హైవే మీద 5వ నెంబర్ మైల్ రాయి దగ్గర ప్రతి రాత్రి వచ్చిపోయే వాళ్ళని ఓ అమ్మాయి హెల్ప్ చేయమని అడుగుతుందిట. ఎవరైనా హెల్ప్ చేద్దామని వెళ్తే వెంటనే మాయమైపోతుందిట. ఈ సంఘటన చాలా రోజులుగా జరుగుతుందిట. తెలుసా శోభ, ఈ 5వ నెంబర్ మైల్ రాయి అంటే ఎక్కడో? మన అమ్మాయిని కిడ్నాపర్లు చంపేసి శవాన్ని పడేసిన చోటు. ఏమిటి మీరంటున్నది? అవును శోభ, దీనికి మన సంజయ్కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఈ ఆకస్మిక మరణం వల్ల తన ఆత్మ శాంతించలేదేమో. మనం అక్కడికి వెళ్ళి తీరాలి. తప్పకుండా వెళ్దామండి. ఆ రోజు కూడా సంధ్య సరిగ్గా ఇలాగే కూర్చుంది సూప. రాసప్ప, వెళ్ళి చూద్దాం.
సంధ్య డాడీ డాడీ ఇంటికి వచ్చేద్దామని ఉషా వాళ్ళ పార్టీ నుంచి బయలుదేరాను. వాడు నన్ను దారిలోనే ఆపేశాడు డాడీ. వాడు ఒంటరిగా రాలేదు డాడీ, వాడికి తోడు దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళు నన్ను పాడు చేయాలనుకున్నారు డాడీ. కానీ మీ కూతురు వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. అంతకుముందే ఆత్మహత్య చేసేసుకుంది. చెప్పమ్మా, ఎవరా దుర్మార్గులు? వాళ్ళ అంత చూస్తారు, చెప్పమ్మా, చెప్పు. వద్దు డాడీ, మీరేం చెయ్యనక్కర్లేదు. మీరు కూడా వాళ్ళలా చేస్తే చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది. నేను పోయిన తర్వాత మీరిద్దరూ అనుభవిస్తున్న శిక్ష చాలదా? ఇంతకన్నా శిక్ష ఇంకేం కావాలి? హాయిగా ఉన్న మీ జీవితాల్ని, సుఖ సంతోషాల్ని నాశనం చేశారు. నేను వాళ్ళని చట్టపరంగా శిక్షించను డాడీ. ఆ దుర్మార్గులందరినీ, నామరూపాలనేవి లేకుండా నేను చేస్తేనే కానీ శాంతించను. వాళ్ళు నలుగురున్నారు డాడీ. ఆ నలుగురు పాపానికి ఫలితం అనుభవిస్తారు. వాళ్ళ చావు కబుర్ని మీరు పేపర్లోనే చూస్తారు. మీరు వెళ్ళండి డాడీ. నా గురించి మీరు బాధపడకండి. వీలైతే నా కోసం ప్రార్థించండి డాడీ. వెళ్ళండి, నేను వెళుతున్నాను డాడీ. నేను వెళుతున్నానమ్మా. అమ్మా, ఓ ఇన్స్పెక్టర్ గారు, మీరా? గుడ్ మార్నింగ్ మిస్టర్ అహూజా. రండి, లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఇలా వచ్చారే? అహూజా గారు, ఆ రోజు మీరు చెప్పారు గుర్తుందా, ఆ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారని. ఆ ఇద్దరు ఎలా ఉంటారో మీరు చెప్పగలరా? ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళని చట్టపరంగా శిక్షించను డాడీ. ఆ దుర్మార్గులందరినీ నామరూపాలు లేకుండా చేస్తేనే కానీ నేను శాంతించను. అహూజా గారు, ఏమైంది అలా అయిపోయారు? ఏం లేదు ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, ఆ రాత్రి నేను డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా చీకటిగా ఉంది. వాళ్ళని సరిగ్గా చూడలేదు. ఇంకోటి, ప్రస్తుత పరిస్థితుల్లో నాకేమీ గుర్తులేదు. గుర్తున్నదల్లా ముద్దబంతి పూలు అంటే నా కూతురు మాత్రమే. ఐఎమ్ సారీ అహూజా గారు, మిమ్మల్ని కష్టపడ్డ నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే సారీ. ఎనీవే, వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిస్తే కనుక వెంటనే నాకు చెప్పండి, ఓకే? నువ్వు బాగుపడవు జగ్గు. రోజు పొద్దున్నే అనుకుంటావు సాయంత్రం తాగకూడదని, కానీ మళ్ళీ మొదలెట్టేస్తావు, అవురా? జగమే మాయా బ్రతుకు
జగమే మాయా బ్రతుకే మాయా. అరే ఎవరు రోడ్డు కట్టంగా పడుకున్నారు? అమ్మాయి ఎలా ఉంది? ఏ వేద వదిలేసాడు ఈ సుకుమారుని ఇలా రోడ్డు మీద? ఏం పర్వాలేదులే, నేను చూసుకుంటాగా. నేను చూసుకుంటానంతా. నో 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 నువ్వు 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 సంజా నువ్వు అవును జగతాప్, నేనే. నువ్వు చచ్చిపోయావు కదా? లేదు జగతాప్, లేదు. భయపడకు. నో, ఇది ఎలా అవుతుంది? ఇలా జరుగుతుంది? నువ్వు చచ్చిపోయావు. గుర్తు తెచ్చుకో ఆ రాత్రిని. ఇదే సమయంలో జగతాప్ నేను నా స్నేహితురాలి ఇంటి నుంచి వస్తున్నాను. ఏమైందో తెలియట్లేదే. హలో, ఏమండి? హలో, ఏమండి మిమ్మల్ని? ఎక్కడికి పోతావే నువ్వు? ఆగా, నేను చెప్తా ఆగు. ఆగాగు, మల్లె పూ లాంటి నీలాంటి వాళ్ళకి వచ్చారని కాపేసింది. రా, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. నిన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు ఇక్కడ. నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. రా. కాపాడండి. కాపాడండి. గుర్తొచ్చిందా నీకు? గుర్తొచ్చింది. ఇప్పుడు నీ పాపం పండింది. నా చావుకి కారణమైన నిన్ను వదలను. వద్దు సంజ, నా చావుకి బాధ్యుడివి నువ్వే. నన్ను క్షమించు సంజ, తప్పైపోయింది, నన్ను క్షమించు. నిన్ను క్షమించడమా? లేదు జగతాప్, నేను నిన్ను శిక్షించడానికే వచ్చాను. చట్టానికి దొరకకుండా నువ్వు తప్పించుకోగలనుకున్నావా? తప్పించుకోగలవా? లేదు. నీకు శిక్ష నేను వేస్తాను. నేను. వద్దు, నన్ను క్షమించు సంజ, నన్ను క్షమించు, వదిలేసే, క్షమించు. అరే, అంత భయపడుతున్నావేంటి? నీలో ఈ భయం మరి ఆ రోజున ఏమైపోయింది? పైశాచికంగా ఆనందించావు, లేదు. పిచ్చిగా నవ్వావు. లేదు. నవ్వు జగతాప్, నవ్వు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను వదిలేసే. నన్ను వదిలేనా? సరే జగతాప్, పారిపో. లేదు, లేదు. ఏం చేస్తున్నావు జగతాప్? పారిపో, పారిపో.
పారిపో జగత, పారిపో, పారిపో. లేదు లేదు సంజయ్, సంజయ్ నువ్వు ఇది 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 ఎలా ఇది ఎలా ఇది ఎలా సాధ్యం? లేదు, నో నో, ఏమిటిదంతా? నాకేంటి నాకేం తెలియట్లేదు సంజయ్, ఏమిటిది? సంజయ్ నన్ను క్షమించు, నన్ను క్షమించు, వదిలేసే సంజయ్, నన్ను 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 క్షమించు. శోభా, ఈ ఫోటో చూసావా నువ్వు? ఇతనికే నేను 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇచ్చాను. లారీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాట. శాస్తి జరిగింది. వాడి పాపానికి వాడే చచ్చాడు. వీడేగా మన అమ్మాయి ప్రాణాలు తీసింది. ఆ దేవుడే శిక్షించాడు. లేదు నాన్న,
అది యాక్సిడెంట్ కాదు. అదేంటి సంధ్య? నేనే శిక్షించాను వాణ్ణి. ప్రజల దృష్టిలో జగతాప్ మరణానికి కారణం ఓ యాక్సిడెంట్ కావచ్చు, కానీ దానికి బాధ్యురాల్ని నేనే చంపాను వాణ్ణి. నేనే శిక్షించాను వాణ్ణి. మరణ శిక్ష. ఇప్పుడింకా రెండో వాడి పని పడతా. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు. అరే ఏమైందిరా మురళి? గాడిదలా ఒండ్ర పెట్టుకుంటూ వస్తున్నావు. భూతం ఏమైనా వెంటబడిందా? ఇది విన్నాక మీరు అదిరిపోతారు. అసలు ఏమైందో చెప్తావా లేదా? మన జగతాప్ లారీ కింద పడి చచ్చిపోయాడు. ఏంట్రా పెడుతున్నావు? ఇదిగో చూడండి, వాడి చావు కబురుతో పాటు ఫోటో కూడా పేపర్లో వేశారు. పీకల దాకా తాగితే అంతే మరి. ఇలా జరగడం ఏం బాగలేదు. ఎందుకు బాగలేదు మురళి? బానే అయింది. వాడు పోవటమే మంచిదైంది. లేదంటే మందు నిషాలో అందరి ముందు నోటుకొచ్చింది వాగేవాడు. వీడు చావటం వల్ల మన ఎవ్వరికీ వచ్చిన నష్టం లేదు. నిజానికి మంచిదైంది. మీరు అన్నది ఏంటి గుప్తా గారు? నిజమే చెప్తున్నాను మురళి. ఇప్పుడు ఈ 10 లక్షల్ని పంచుకునేది నలుగురు కాదు, ముగ్గురు మాత్రమే పంచుకుంటారు. అరే, నాకు ఈ ఆలోచనే రాలేదు. నిజమే గుప్తా గారు, ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. పోతూ పోతూ మనకి మేలు చేసిపోయాడు. వెళ్ళు, వెళ్ళి ఎంజాయ్ చేయి. వస్తాను గుప్తా గారు. హలో, ఎవరు? నేను సంధ్యని మాట్లాడుతున్నా. సంధ్య? ఏ సంధ్య? అంత త్వరగా మర్చిపోయావా? నీ ఫ్రెండ్ని చంపింది నేనే. ఇప్పుడు నీ పని పడతా. ఏంటి పిచ్చివాగుడు? హలో, ఏమిటి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, హలో. హలో, 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 హలో. ఎవరు మాట్లాడతారు? హలో, హలో, హలో. హలో. హలో, ధీరు, ఆ, నేను మురళి మాట్లాడుతున్నాను. మురళి చెప్పు. అది జగతాప్ మన ఫ్రెండ్.
అవునరా, చాలా బాధ అనిపించింది నాకు ఆ దుర్ఘటన విని. అది కాదు, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎందుకని? ఏమైంది అసలు? ఓ అమ్మాయి ఇప్పుడే ఫోన్ చేసింది, చంపుతానని బెదిరిస్తోంది. అమ్మాయా? ఏ అమ్మాయి? నాకు తెలీదు, కానీ తన పేరు సంధ్య అని చెప్పింది. సంధ్య? ఎవరో నీతో బాగా వేళకోళం చేస్తుంటారా? అరే నీకు వేళాకోళంగానే ఉంది, నాకు చచ్చే భయంగా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో అని. నువ్వు వెంటనే ఇక్కడికి రాకూడదు. భయపడకురా నువ్వు మరీను. భయపడితే ఇంకా కష్టం. నువ్వు ఓ పని చెయ్యి, మీ ఇంటికి వస్తాను నేను, నువ్వు రెడీగా ఉండు. ఇవాళ నీకు మంచి పార్టీ ఇస్తాలే. అదంతా సరే కానీ చచ్చిపోయిన అమ్మాయి ఫోన్ ఎలా చేసింది అని. ఓరే, అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను. సరేనా? సరే, అలాగే ఉంటాను. ఓకే, బాయ్. అరే మురళి, నువ్వు అనవసరంగా భ్రమ పెంచుకుని ఉత్తిన భయపడిపోకు. ఎలా ఉంది మురళి? అవును, నేనే. భయపడకు. గుర్తుందా నీకు జగతాప్ నా పైన చేసిన అత్యాచారానికి నువ్వెలా సాయం చేశావో? నన్ను క్షమించు సంజయ్, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకా గుర్తు చేయనా? జగతాప్ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు నువ్వు ప్లీజ్ ప్లీజ్ వదిలే నన్ను, కాపాడండి, ప్లీజ్ వదిలే నన్ను, ఎవరైనా హెల్ప్ చేయండి, ఎవరు రారు. కాపాడండి, ప్లీజ్ వదిలే, నిన్ను కాపాడటానికి ఎవరు వదిలే రారు. నన్ను, వదలు ప్లీజ్, వదలు. పిట్టల వల్ల వేడ ఇలా తెలిసిందా? చప్పుడు చెయ్యకుండా పట్టుకోవాలి. మంచి పని చేసావు. తీసుకుని గుర్తొచ్చిందా ఏ విధంగా నా మీద దుప్పటి ముసుగేసి నన్ను లాక్కెళ్ళావో? ఇంకా ఏమన్నావు? పిట్టని ఎలా వలలో వేసుకోవాలనా? నీడలా వచ్చి చడీ చప్పుడు లేకుండానా? దుర్మార్గుడా,
మీలాంటి దయాజాలి లేని రాక్షసులు నిస్సహాయులైన తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజుతారు. వాళ్ళేమో తమ పిల్లల కోసం జీవితాంతం కష్టపడి దాచిన డబ్బుని మీ సొంతం చేస్తారు, మరో ఆలోచన లేకుండా. కానీ మీరు దానికి బదులుగా ఏమిస్తారు? వాళ్ళ పిల్లల శవాల్నా? నన్ను వదిలేసేయ్ సంధ్య. నేను పెద్ద తప్పు చేశాను. లేదు లేదు, నువ్వు జగతాప్ లాంటి దుర్మార్గులు తప్పులు చేయరు, నేరాలు చేస్తారు. ఘోరమైన నేరాలు, మహా పాపాలు చేస్తారు. నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. సంధ్య, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నన్ను వదిలేసేయ్. వదిలేనా? నీలాంటి పాపుల్ని వదలకూడదు. ఏ, నీ మొహంలో ఈ భయం ఆ రోజెందుకు కనబడలేదు? అమాయకమైన ఆడపిల్ల మానము ప్రాణము కాపాడమని అడుగుతున్నప్పుడు అప్పుడు పడి పడి నవ్వావు కదా, వికటాట్టహాసం చేసావు కదా. నాతో ఏ విధంగా ఆడుకున్నారు మీరు? తెగ బలిసిన పిల్లి ఎలుకతో ఆడుకున్నట్టుగా. నన్ను క్షమించు సంధ్య, నన్ను క్షమించు. లేదు మురళి, నిన్ను క్షమించేంత పెద్ద మనసు నాలో లేదు. ఆ రోజు నువ్వు నా చావును వేడుకలా చూసావు. ఈ రోజు నీ చావుని నేను పండగలా చేసుకుంటా. చూసి ఆనందిస్తాను ఏ విధంగా నువ్వు విలవిలలాడి చస్తావో. నన్ను క్షమించు. వద్దు, వద్దు, క్షమించు, క్షమించు. ఇదేంటి, తలుపు తీసే ఉంది? మురళి, 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 మురళి. మురళి! నాన్నా, నాన్నా, శోభ, నాన్నా, మరో నేరస్తుణ్ణి చంపేశాను ఇవాళ. వాడి పాపాలకి సరైన శిక్ష విధించాను నేను. మీరీ వార్తని రేపొద్దున పేపర్లో చూడండి.
ఏమిటా పొగరు? మంచి మర్యాద మర్చిపోయావా? మర్యాద? అవును, అన్ని మర్యాదల్ని మర్చిపోయాను. ఎంతో అమాయకుల్లా నీకేం తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నావు ఇప్పటిదాకా. నా అనుమానం ఏంటంటే ఇదంతా నువ్వే చేయిస్తున్నావేమోనని. మొదట జగతప్పు, ఇప్పుడు మురళి. ఏంటి, మురళి కూడానా? ఆ హత్య చేయబడ్డాడు వాడు. బాత్రూమ్ టబ్బులో మురళి చచ్చిపడున్నాడు. కానీ ఇదంతా ఎలా జరిగింది? నా ఉద్దేశం కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయింటాడు వాడు. శభాష్ మై డియర్, శభాష్. నువ్వే అంటున్నావు మురళి కరెంటు షాక్ తగిలి చచ్చిపోయాడని. నేరం నా మీద మోపుతున్నావు. ప్రశ్న నువ్వే వేస్తున్నావు, జవాబు నువ్వే ఇస్తున్నావు. నువ్వు కాకపోతే మరెవరు చంపుతారు వాణ్ణి? ధీరు, జగతాప్లానే మురళిది కూడా ఓ దుర్ఘటన. కానీ నీ చావుని నువ్వే పిలుస్తున్నావు. అదెలా? కొంచెం స్పృహలోకి రా. నువ్వు కళ్ళు తెరిచి చూడు. సంధ్య మరణానికి మనం నలుగురం కారణమని ఇంకెవరికీ తెలీదు. కానీ నువ్వు ఇలా అరుస్తుంటే ఈ రహస్యం బట్టబయలవుతుంది. దాంతో నీకు నాకు మనిద్దరికి ఊరికమ్మమే దిక్కు. కానీ గుప్తా గారు. షష్! మెల్లిగా మెల్లిగా, గట్టిగా మాట్లాడకు. గోడలకు కూడా చెవులుంటాయి. ధీరు, జరిగిందేదో జరిగిపోయింది. నేను చెప్పేది శ్రద్ధగా విను. వాళ్ళిద్దరూ ఎలాగో పోయారు. మిగిలింది మనం. ఉన్న డబ్బు 10 లక్షలు. 5 లక్షలు నీవి, 5 లక్షలు నావి. నిజంగానా? ఆ. రేపు మర్చిపోకుండా రాను. నీ వంతు 5 లక్షలు నీకు ఇచ్చేస్తాను. రేపెందుకు? ఇవాళ ఇవ్వచ్చుగా. అరే, అంత పెద్ద మొత్తాన్ని ఇంట్లో పెట్టుకుంటామా? రా, రేపు రా. నీ డబ్బు నీకు ఇచ్చేస్తానుగా. ధీరు, నన్ను నమ్మమంటున్నా కదా. సరే అయితే. వెర్రోళ్లతో స్నేహం కష్టమైనా కానీ లాభమే. ఆ, ఇది పాటిల్ గారికి ఇచ్చే. అలాగే సార్. ఓ, అవుజా గారా, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఆ రోజు మీరు అడిగారు, గుర్తుంది కదా, నేను డబ్బులు ఇచ్చిన మనుషులు వాళ్ళు ఎలా ఉంటారని. ఆ సమయంలో గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. వీడు మొదటివాడు. అలాగే రెండోవాడు. అంటే వీళ్ళిద్దరూ సంధ్య హత్య చేయబడటానికి అసలైన కారకులన్నమాట. నిజానికి మా పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు వీళ్ళని పట్టుకోవడానికి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ దేవుడే వీళ్ళిద్దరి పాపాలకి శిక్ష విధించాడన్నమాట. కాదు ఇన్స్పెక్టర్, మా అమ్మాయి హత్యకు కారకులు నిజానికి ఇద్దరు కాదు, నలుగురు. నలుగురా? వస్తాను, మళ్ళీ కలుస్తాను.
ఏమైందో తెలిసిందా? ధీరుసేట్ ఈ కారుకు వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుస్తలేదు. ఇలా కాసింబాయి కూడా రానేలేదు. రేపు గాడిని సిద్ధం చేయాలా? సరే నువ్వు బయటికి రా, దాని రోగం నేను కుదురుస్తాను. దా బయటికి రా. ఏం సార్ మజాక్ చేస్తున్నారు? మీరు చేస్తారా? అరే నేను సేట్ కాకముందు మెకానిక్నే. నువ్వు బయటికి రా, నేను చూస్తాను. సరే అయితే. దా, సరే తొందరగా. సరే. దా. సేట్ పరేషాన్ అయిపోయినా ప్రాబ్లం ఏంటో తెలుస్తలేదు. ఓ పని చెయ్యి, జాక్ తగిలించు, నేను చూస్తాను. సరే. ఇక్కడే ఏదో ప్రాబ్లం ఉండి ఉండాలి. చూస్తాను, దీని పని నేను పడతాను కదా. ఇంత ముప్పు తిప్పలు పెడతావు నువ్వు. సేట్ ను పోయేస్తా. సరే రేపు పొద్దున్న తొందరరా. ధీరు సేట్, ఎవరు? నేను ధీరు. నువ్వా? సంధ్య నా పేరు. ధీరు సేట్, ఎందుకంత భయపడిపోతున్నావు? ఆ రోజు మహా హుషారు చూపించావే. నాపై జరిగిన అన్యాయానికి నువ్వే మూలకారకుడివి. గుర్తు తెచ్చుకో ధీరు సేట్. డబ్బు తీసుకొస్తున్నాడు దీని బాబు. జగతాం, నువ్వు మురళి ఇద్దరు నేషనల్ పార్క్ వెళ్ళండి డబ్బు కోసం. నేను ధీరు దీన్ని హైవేలో 5వ నంబర్ మైల్ రాయి దగ్గర వదిలేసి వస్తాం. గుప్తా గారు, ఈ వ్యవహారం ఇలాగే ముగిసిపోతుందా? మరి డబ్బు దొరికితేనే దీన్ని వాళ్ళ బాబుకు అప్పగించేద్దాం. గుప్తా గారు, ఎందుకు పనికిరారు మీరు? ఇంత యవ్వనం, ఇంత సౌందర్యం తర్వాత ఇంకెక్కడ దొరుకుతుంది? నా మాట విని మనం ఈ అందాల రాశిని సొంతం చేసుకుందాం. ఏం ఐడియా ఇచ్చేవరా ధీరు. మత్తెక్కించే యవ్వనం, మురిపించే సౌందర్యం అంత త్వరగా వదిలేస్తామా దీన్ని మనం? నడండి, వెళ్దామా? నడండి, నడు. నీ అందం మీద ఒట్టు, నిన్ను పొందకపోతే వేస్ట్. డబ్బు దొరికాక వాళ్ళు నన్ను వదిలేసేవారేమో, కానీ వాళ్ళని రెచ్చగొట్టింది నువ్వే. నీ వల్లే వాళ్ళ బుద్ధి గడ్డితింది. యవ్వనం యవ్వనం అంటూ తెగరెచ్చిపోయావే. రా, నీ ముందే ఉన్నాను.
వద్దు వద్దు. భయపడుతున్నావా? ఎవరు లేరా? ఎవరైనా ఉంటారండి? ఎవరు లేరా? ఎవ్వరూ రారు. బాగా ఆలస్యం అయిపోయింది. ఎవ్వరూ నిన్ను కాపాడరు. నువ్వు శిక్ష కోసం సిద్ధంగా ఉండు. వద్దు, నన్ను క్షమించు సంధ్య. నేను చంపను నిన్ను. నువ్వు సహజమైన చావే చేస్తావు. వద్దు, నన్ను చంపొద్దు. వేటగాడి బాణానికి లేడి పిల్లలా, ఒడ్డున పడి కొట్టుకునే ఓ చేప పిల్లలాగా నీ చావు ఈ కారు వల్ల కలుగుతుంది. వద్దు. నీ మృత్యువు నీ తల మీదే ఉంది ధీరు. నీ చావుని నువ్వే చూడు. వద్దు వద్దు, నన్ను వద్దు, వదిలే, నన్ను క్షమించు సంధ్య. వద్దు. వద్దు. నాతో ఏమైనా పనిపడిందా ఇన్స్పెక్టర్? అవును మిస్టర్ ఆహుజా. మిస్టర్ ఆహుజా, మీరన్నారు గుర్తుందా, మీ అమ్మాయిని హత్య చేసింది 2 కాదు 4 2 చచ్చిపోయారు. కానీ విచిత్రం ఏమిటంటే ఇంతవరకు మీరు చూడని ఆ 3వ వ్యక్తి కూడా మరణించాడు. నాకేం అర్థం అవటం లేదు. నేను చెప్తాను. పోలీసుల పరిశోధనలో తెలిసిందేమిటంటే 15 ఏళ్ల క్రితం కిడ్నాపింగ్ చేసిన నేరస్తులు కాన్పూర్ నుంచి తప్పించుకుని ముంబై పారిపోయి వచ్చారు. ఆ 4 పేర్లు జగతాప్, మురళి, ధీరు, ఇంకా భూషణ్ గుప్తా. ఇందులో 3 అంటే జగతాప్, మురళి, ధీరు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారు. కానీ 4వ వ్యక్తి భూషణ్ గుప్తా ఇంకా జీవించే ఉన్నాడు. ఇంకెంతో కాలం బతకడు. ఏ విధంగా ఆ 3 దేవుడు శిక్షించాడో 4వ వాణ్ణి కూడా శిక్షిస్తాడు. తప్పకుండా వాణ్ణి శిక్షిస్తాడు. లేదు మిస్టర్ ఆహుజా, ఆ 3 దేవుడు కాదు, ఇంకెవరో అంతం చేశారు. అంటే ఇంకెవరేంటారు? ఇంకెవరో అన్న అనుమానం నాకు ఓ వ్యక్తి మీద కలుగుతోంది. అతనికి ఈ కేసుతో గట్టి సంబంధం కూడా ఉంది. అది మీరే మిస్టర్ ఆహుజా, మీరే. నేనా? అవును, మీరే. మీ కూతురు పోయిన బాధతో పగబెట్టి ఈ హత్యలు చేస్తున్నారు మీరు. బాగుంది. నిజంగా నేనే హత్యలు చేసి ఉంటే బాగుండేది ఇన్స్పెక్టర్. చేసుంటే కాదు మిస్టర్ ఆహుజా, ఈ హత్యలు మీరే చేశారు. అలాగే ఆ 4వ వ్యక్తి చిరునామా తెలిసేంత వరకు మిమ్మల్ని ముందు జాగ్రత్తగా ఇక్కడే నిర్బంధిస్తున్నాను. అంటే నన్ను హంతకుడిగా భావించి అరెస్ట్ చేస్తున్నారా? లేదు, పూర్తిగా నమ్ముంటే జైల్లో పెట్టించేవాడిని మిస్టర్ ఆహుజా. మిస్టర్ ఆహుజా, నాకు తెలుసు హంతకుల్లో 4వ వ్యక్తి అయిన భూషణ్ గుప్తా చిరునామా మీరు చెప్పరని. కానీ నేనే స్వయంగా తెలుసుకుంటాను. చూడండి, మీ అమ్మాయికి జరిగిన అన్యాయానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. అందుకనే మిమ్మల్ని ఏ విధంగానూ బలవంతం చేయలేను. సీతారాం, ఎస్ సార్. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా మిస్టర్ ఆహుజా ఇక్కడే ఉంటారు. ఓకే సార్. ఓ, నువ్వా? ఏంటి సంగతి? గుప్తా గారు, మంచి కబురు కాదు. ధీరు ఏంటి? ఎక్కడ జరిగింది ఇది? గ్యారేజ్లా ఆయన కారు కింద చెక్ చేస్తుండగా ఆ జాక్ ఊడిపోయింది. కారు ఆయన మీద పడింది. సరే సరే, నువ్వు వెళ్ళు. సరే గుప్తా గారు.
ఈ తలుపు తెరుచుకోదు గుప్తా. ఎవరు ఎవరు నువ్వు? ఎదురుగా రావేంటి? నేనే గుప్తా, సంధ్యని. నువ్వు సంధ్య? అవును, నేనే. ఇంతవరకు నీ ముగ్గురు స్నేహితులకి సరైన శిక్ష విధించింది నేనే. వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. నీకు తెలుసు కదా? నాకు 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 తెలుసు. కానీ నీకు ఇది తెలియకపోవచ్చు. ఆ ముగ్గురిని శిక్షించింది నేనే. ఏంటి? ఇప్పుడు నీ వంతు. ఎందుకంటే అసలు నేరస్తుడివి నువ్వే. వద్దు వద్దు. అది ఈ మాట విని అలా నీరు కారిపోతున్నావేం గుప్తా? మీరాడిన ఆ చావు బ్రతుకుల ఆటలో కేవలం నన్నే కాదు, మా అమ్మా నాన్నల్ని కూడా జీవోత్సవాల్ని చేశారు. వాళ్ళు ఇంకా జీవించే ఉన్నారు, కానీ సుఖం అనేది లేకుండా. ఇదిగో ఈ 10 లక్షల రూపాయలు ఉన్నాయి నా దగ్గర. ఇందులోంచి ఒక్క పైసా కూడా నేను తీయలేదు. నన్ను వదిలేసి ప్లీజ్. ఈ మొత్తం డబ్బంతా మీ వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. నన్ను వదిలే ప్లీజ్. ఈ డబ్బు ఎలాగైనా వాళ్ళకి దొరుకుతుంది గుప్తా, కానీ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ సుఖ సంతోషాలు అవి మాత్రం లభించవు మళ్ళీ. నన్ను వదిలేసి, నన్ను క్షమించు ప్లీజ్. నిన్ను వదిలేయాలా? గుర్తుందా నీకు? నీ నుంచి తప్పించుకోవడానికి కిచెన్లో నేను ఎలా పరిగెత్తానో గుర్తు తెచ్చుకో గుప్తా, గుర్తు తెచ్చుకో. రా 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 చూడు, ఎందుకు అలా విసిగిస్తావు? ఎప్పటిదాకా తప్పించుకుంటావు? నా మాట విను, అది నీకే మంచిది. తలుపు తీయమంటున్నా కదా.
నేను కోరేది నేనే విధంగా దిక్కుమాలిన చావు చచ్చాను, నువ్వు కూడా అదే విధంగా అరచి అరచి చావాలి. వద్దు వద్దు, నన్ను వదిలేసి నన్ను వద్దు వద్దు, నన్ను వదిలే. గుర్తుందా గుప్తా, నీ కబంధ హస్తాల నుంచి తప్పించుకుని నేను కిచెన్ లోకి పారిపోయాను. అక్కడ గ్యాస్ సిలిండర్ని తిప్పాను, అప్పుడు ఊపిరి అందక చచ్చిపోయాను. నాకు కావలసింది నీ చావు కూడా అంత భయానకంగా రావాలి. వద్దు, నన్ను క్షమించు. నిన్ను వదలను గుప్తా. వద్దు, నన్ను క్షమించు. కానిస్టేబుల్, ముందుగా అంబులెన్స్ పిలిపించు. ఔజా గారికి ఫోన్ చేసి చెప్పు ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చని. ఓకే సార్. చాలా ఆశ్చర్యంగా ఉందే. పోలీసులు సాల్వ్ చేయలేని కేసు ఇంకెవరో సాల్వ్ చేసేశారు. ఈ రహస్యం రహస్యంగానే ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితమని తేలింది. ఒకవేళ నేరస్తులు చట్టం నుంచి తప్పించుకున్నా కూడా ఆ దేవుడి నుంచి మాత్రం తప్పించుకోలేరు. నడవండి.